गाइस वेलकम बैक टू मై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా నా పేరు కావ్య వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ వీడియో చూసండి మస్త్ ఇన్ఫర్మేషన్ అన్నమాట మంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని వచ్చాను మీ అందరి కోసం అసలు ఏంటి ట్రావెల్ చేసుకుంటూ మస్త్ ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చా మంచి ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చా అనుకుంటున్నారా అవునండి నేనైతే ట్రావెల్ చేస్తూనే నాకు ట్రావెలింగ్ అంటే ఇష్టం మీకు అది చూపించడం ఇంకా ఇష్టం అన్నమాట సో అందుకే మీరందరూ కూడా నాతో పాటు ట్రావెల్ చేసేయండి సో ఈ రోజు నేను నింది ముంబైలో సో ముంబైలో ఎక్కడికి వెళ్ళాను ఏం చేశాను అసలు ఏ ప్లేసెస్కి వెళ్ళాను అండ్ నేను ఏం చూపించబోతున్నాను అని చెప్పేసి అసలు చాలా ఎక్సైట్మెంట్ ఉంది కదా సో ఈరోజు నేను చూపించబోయేటి ఏంటంటే వుడ్ కార్వింగ్ అనమాట అసలు వుడ్ కార్వింగ్ అంటే ఏంటి యాన్షియంట్ డేస్లో యాన్షియంట్ పీరియడ్లో మన తాతమ్మలు నానమ్మలు యూజ్ చేసిన వుడెన్ ఐటమ్స్ అన్నీ అసలు ఎలా చేస్తారు ఎక్కడ చేస్తారు అనేది ఈ కంప్లీట్ వీడియోలో చూపించబోతున్నాను అనమాట అండ్ దానికి యూజ్ చేసే వుడ్ ఏంటి అండ్ ఆల్సో మన ఇండియాలో వాటికి ఫేమస్ ప్లేసెస్ ఏంటి అని చెప్పేసి కంప్లీట్గా ఈ వీడియోలోనే చూపిస్తాను చూడండి అండ్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఈ ప్రతి ఒక్క వుడ్కి ఒక్కొక్క పేరు ఉంటుంది సో నాకంత పర్టికులర్గా నాకు ఆ పేర్లు అయితే తెలీదు కాకపోతే వాట్ ఎవర్ ద ఇన్ఫర్మేషన్ ఐ గ్యాదర్డ్ అదంతా మీకు చూపించబోతున్నా ఇప్పుడు మీరు చూస్తున్నంత వుడ్ కార్వింగ్ అనమాట సో ఇది వచ్చేసి ఎంట్రన్స్ వాళ్ళ గేట్ చూడండి ఎంత బాగుంది కదా అసలు సూపర్ ఉంది కదా నాకైతే మస్తు అనిపించింది అనమాట అసలు వుడ్ కార్వింగ్ స్టార్ట్ అయింది మన ఈజిప్టియన్స్ అండ్ మెసోపొటామియాస్ నుంచి వాళ్ళ దగ్గర నుంచి మనకు ఈ స్కల్ప్చర్ ఆర్ట్స్ అనేవి మన దగ్గరకు వచ్చాయన్నమాట వాళ్ళు చాలా మంచి ఆర్ట్స్ చేసేవాళ్ళు వుడ్ మీద మంచి మంచి ఆర్ట్స్ అసలు అన్నీ చేసేవాళ్ళు సో వాళ్ళ దగ్గర నుంచి ఆ కల్చర్ మన వాళ్ళు నేర్చుకొని మన దగ్గర చేశారు అండ్ ఇక్కడ నేను వచ్చిన ప్లేస్లో ఏంటంటే ఇద్దరు కపుల్స్ అనేది ఈ బిజినెస్ని అయితే రన్ చేస్తున్నారు వీళ్ళు వుడ్ ఎక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకుంటారు ఎక్స్పోర్ట్ చేస్తారు అనేది కూడా నేను మీకు ఈ వీడియోలోనే చెప్తాను రాజస్థాన్ గుజరాత్ నుంచి వీళ్ళు వుడ్ అయితే తీసుకొచ్చుకుంటారంట సో వుడ్ తెచ్చుకున్న తర్వాత వాళ్ళు అక్కడే కూర్చొని వాళ్ళ ప్లేస్లోనే కూర్చొని ఇలా చెక్కి ఒక్కొక్క మంచి యూస్ఫుల్ ఆబ్జెక్ట్ మనం ఇంట్లోకి డే టు డే లైఫ్లో యూస్ చేసుకునేటట్టు అన్నీ తయారు చేసి అలా పెట్టి అమ్ముతారనమాట నచ్చితే కనుక కొనుక్కోవచ్చు అండ్ ఇంకొకటి అవి లిటిల్ బిట్ ఎక్స్పెన్సివ్ కాకపోతే మన హెల్త్ బెనిఫిట్స్కి అయితే చాలా మంచిగా ఉంటుంది మనం యూస్ చేసే దానికి వుడెన్ యూస్ చేస్తాం కాబట్టి ఆబ్వియస్లీ చాలా మంచిగా ఉంటుంది అండ్ కమింగ్ టు ద హిస్టరీ అనమాట వుడ్ కార్వింగ్ is also known as rich history and also dating back to the ancient civilizations like Indus Valley civilization and Mauryan civilization and Gupta periods which is also used for religious statues, architectural elements and everyday objects. ఏంటంటే మనకు యాన్షియంట్ డేస్లో ఇవన్నీ స్టాచ్యూస్ లాగా ఆర్కిటెక్చరల్ ఎలిమెంట్స్ లాగా అండ్ మన డే టు డే లైఫ్లో బౌల్స్ లాగా కానీ మనం తినే ప్లేట్స్ లాగా కానీ అన్ని తీరుగా ఇవన్నీ యూస్ చేసేవాళ్ళు అనమాట అండ్ ద ఫేమస్ ప్లేస్ ఇన్ ఇండియా ఫర్ వుడ్ కార్వింగ్ ఈజ్ సహరన్పూర్ అనమాట సహరన్పూర్ అనేది ఇండియాలో ఫేమస్ ప్లేస్ అండ్ ఆల్సో ఈ వుడ్ కార్వింగ్కి కావాల్సిన వుడ్ ఏం యూస్ చేస్తారు అని చెప్పేసి మీకు డౌట్ ఉండొచ్చు మనకి నార్త్ ఇండియాలో వచ్చేసి ఇండియన్ రోజ్ వుడ్ అయితే యూజ్ చేస్తారు అండ్ దిస్ ఈజ్ ఆల్సో యూజ్డ్ ఫర్ ఫర్నిచర్కి కానీ మన ఇన్బిల్ట్ థింగ్స్ ఏమైనా చేయించుకోవడానికి కంప్లీట్గా ఈ వుడే యూజ్ చేస్తారనమాట అండ్ కమ్మింగ్ టు ద సౌత్ ఇండియన్ కల్చర్ విచ్ వుడ్ ఈజ్ యూజ్డ్ అంటే టీక్ వుడ్ అండ్ ఆల్సో శాండిల్వుడ్ అనేది చాలా డెలికేట్గా ఉంటుంది సో బట్ శాండిల్వుడ్ యూజ్ చేయడానికి రీజన్ ఏంటంటే ఫ్రాగ్రెన్స్ కోసం అన్నమాట సో దాని నుంచి వచ్చే ఫ్రాగ్రెన్స్ అంతా వాళ్ళు తీసుకొని ఆ పర్టికులర్ ఆబ్జెక్ట్ చేయడానికి యూజ్ చేస్తారు ఇక్కడ చూపిస్తున్న రాక్ అనేది చాలా అంటే చాలా ఎక్స్పెన్సివ్ బట్ ఇట్ గివ్స్ అ పాజిటివిటీ సో వాళ్ళు అక్కడ నాకు చెప్పిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే వాళ్ళు పెట్టిన రాక్సే కానీ వాళ్ళు పెట్టిన థింగ్సే కానీ అవి ఒక సార్ట్ ఆఫ్ పాజిటివిటీని మన లైఫ్లో తీసుకొస్తాయంట సో అలాంటి రాక్ మనం ఒకటి ఇంట్లో పెట్టుకున్నా మన ఇల్లు పాజిటివ్ వైబ్రేషన్స్ పాజిటివ్ థింగ్స్తోని కంప్లీట్గా అలానే ఉంటుందని చెప్పేసి వాళ్ళని నమ్ముతారంట అండ్ వన్ మోర్ థింగ్ కమింగ్ టు విచ్ ప్లేసెస్ రాజస్థాన్ గుజరాత్లో అయితే ఈ వుడ్ కార్వింగ్ అనేది మనం చాలా ఫ్రీక్వెంట్గా చూడొచ్చు ఎందుకంటే అన్ని ప్లేసెస్లో ఉంటుంది ఫోర్ట్స్
మంచి మంచి ప్యాలెస్లు ఉంటాయి, టెంపుల్స్ ఉంటాయి. సో ఆ పర్టికులర్ ప్లేసెస్లో మనం కంప్లీట్గా చూడొచ్చు అనమాట. అండ్ ఆల్సో ఈ వుడ్ కార్వింగ్కి అవే ప్లేసెస్ కాకుండా మన ఇండియాలో ఇంకేం ప్లేసెస్లో ఉంది అనుకుంటే అలీగర్లో ఉంది, నగీనాలో ఉంది, లక్నోలో ఉంది. అండ్ విచ్ ఆల్ ఆర్ సో అడ్మైర్డ్ ప్లేసెస్ అండ్ ఆల్సో సో మచ్ అడ్మైర్డ్ వుడ్ కార్వింగ్ అన్నమాట. సో ఫైనల్గా ఇది వచ్చేసి కంప్లీట్ వుడ్ కార్వింగ్ గురించి. ఇంకా ఫైనల్గా మేమైతే స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇప్పుడు మేము బీచ్కి వెళ్తున్నాము. సో బీచ్కి వెళ్ళి కాసేపు అక్కడ చిల్ అయిపోయి నా డే అంతా ఇలా గడిచిపోయింది, ముంబై డే. ఇంతకీ నా వ్లాగ్స్ మీకు నచ్చుతున్నాయా? నచ్చితే కనుక తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. సో ఇదైతే ఎర్లీ మార్నింగ్ వ్యూ అనమాట బీచ్ దగ్గర. ఎంత పీస్ఫుల్గా, ఎంత ప్లెజెంట్గా ఉండే, అంత ప్లెజెంట్గా ఉండే. యాక్చువల్లీ ఇక్కడ బిర్యానీ ఎందుకు వచ్చింది అంటే మేము ఆ రోజు డిన్నర్ బిర్యానీ చేసాము, అది అయిపోయాక బిర్యానీ తినేసి వచ్చామన్నమాట. సో దిస్ ఈజ్ హౌ హైదరాబాదీ బిర్యానీ కూడా ఉంది ముంబైలో అని చెప్పి చూపిస్తున్నా. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్. బాయ్ అంటే నెక్స్ట్ వీడియో.